నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతానికి మనం ప్రొఫెసర్ కంచి ఐలయ్య గారితో ఉన్నాం. సార్తో అనేక సామాజిక అంశాలకు సంబంధించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి అంటే ఒకరిపై ఒకరు చేసుకున్న దాడులు కావచ్చు, భారత్ అయితే ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసుకున్నామని చెప్పింది. సరే, ఆ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా విపరీతమైన దాడులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి 2 రోజులు కూడా సోషల్ మీడియా కావచ్చు, ఇంకా పౌర సమాజం కావచ్చు, విపరీతంగా ప్రధాని మోడీ గారిని పొగిడిన తీరు చూసాం. తదనంతరం ఎప్పుడైతే అగ్రరాజ్య అధినేత బయటకు వచ్చి ఆయన వీరి ఇద్దరి నుంచి కూడా నాకు పర్టికులర్గా ఒక విషయం తెలిసింది, సో ఖచ్చితంగా యుద్ధం ముగుస్తోంది, సంధి జరుగుతుంది అనే ఒక మాట చెప్పడం నుంచి మొదలు పెడితే కనుక అంతా కూడా అప్పట్లో 1971లో కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అప్పట్లో జరిగిన కార్యకలాపాలు, ఆమె ప్రవర్తించిన ఆమె వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా బాగా ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు సార్? మీరు ఎంతో సీనియర్గా ఉన్నారు. ఇందిరాగాంధీ పరిపాలన కానీ, అంటే ఆమె అవలంబించిన విధానాలు కానీ పాకిస్తాన్కి సంబంధించి ఇవన్నీ ఎలా చూడాలి సార్? అంటే 1971 యుద్ధము అప్పుడు నేను డిగ్రీ స్టూడెంట్స్ వరంగల్లో ఉన్నాను సార్. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ను లిబరేట్ చేయడానికి అక్కడి నుంచి పాకిస్తాను బంగ్లాదేశ్ మధ్య అది యాక్చువల్గా అంతర్యుద్ధం. అయితే బంగ్లాదేశు మన దేశానికి తూర్పున ఉన్నది, పాకిస్తాను వెస్ట్లో ఉంది, మధ్యలో మనం ఉన్నాం. ఈ దశలో ఎప్పుడైతే పాకిస్తాను బంగ్లాదేశ్లో డైరెక్ట్గా సైన్యాన్ని పంపి దాడులు చేయడం సాధ్యం కాదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బంగ్లాదేశ్ మీద అటాక్ చేయడం కుదరదు. నేవీ ఉపయోగించడానికి వీలుంది, బట్ మోస్ట్లీ ఎయిర్ పవర్, ఆనాడు వాళ్ళకు అందుబాటులో ఉన్న ఎయిర్ పవర్తో బంగ్లాదేశ్ మీద ముజిబుర్ రహమాన్ ఫోర్సెస్ మీద ముక్తి బాహిని అని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు, దాని మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. అయితే జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ యుద్ధం మొదలైందో అక్కడ దాడులు, ఎయిర్ స్ట్రైక్ అయినప్పుడు బంగ్లాదేశ్ దగ్గర ఎయిర్ బేసెస్ లేవు ఆనాటికి. బికాజ్ బేసికల్లీ అడ్మినిస్ట్రేషన్ అంతా పాకిస్తాన్లో ఉండింది. ముజిబుర్ రహమాన్ ఒక మినిస్టర్గా ఉన్నవాడు అక్కడ. కానీ ఎప్పుడైతే దీనికి స్వతంత్రం కావాలనుకొని ఆయన తన పార్టీని ముందు పెట్టి ఉద్యమం మొదలుపెట్టాడు, ఒక ముక్తిబాయిని ఫామ్ చేశారు. వీళ్లకు ఇక్కడ ఎయిర్ బేస్ ఏం లేదు, ఏ రకమైన లాంచర్స్ లేవు. కనుక పాకిస్తాన్ అక్కడి నుంచి ఎయిర్ బేస్ను తీసుకొచ్చి కొట్టడం మొదలుపెట్టింది. అంటే ఓడల ద్వారా వచ్చి అక్కడ బేస్. ఈ స్థితిలో విపరీతమైన రిఫ్యూజీస్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చారు. ముఖ్యంగా అస్సాం ప్రాంతం అంతా జనం గుప్పేసి. సో ఆ దశలో దానికి మనకు ప్రాబ్లం ఏర్పడింది. బికాజ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చి ఈ దేశం మీద పడ్డప్పుడు ఎల్లగొట్టడం సాధ్యం కాదు, తిండి లేదు, ఏదో కొంత షెల్టర్ ఇవ్వాలి, యుఎన్ఓ ఆ నీడును గుర్తించి షెల్టర్ ఇవ్వమని అడుగుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు ఈ షెల్టర్ ఇవ్వడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. ఈ మొత్తం ప్రక్రియను వ్యతిరేకించినప్పుడు టెన్షన్ మొదలైంది. బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్తో వెస్టర్న్ ఫ్రంట్లో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. నవంబర్ ఎండ్లో దిగారు, ప్లాన్ చేసే దిగారు. మానేక్షా అప్పటికి మనకు ఇప్పుడున్నట్లు ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నావల్ చీఫ్లు విడివిడిగా లేరు, త్రివిధ దళాధిపతులు అంటున్నాం ఇప్పుడు. అప్పుడు ఆయుధ దళాధిపతి ఒక్కడే అన్నిటికీ కమాండర్, జనరల్ మానేక్షా. కరియప్ప గారు, జనరల్ కరియప్ప, అది అంతకుముందు అనుకుంటా, నాకు తెలిసి మానేక్షానే అప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్మీ. 3 వింగ్స్ ఆయన చేతిలోనే ఉన్నాయి. సో ఆయనకు డైరెక్షన్స్ ఇచ్చింది. అప్పుడు నిక్సన్ అమెరికా ప్రెసిడెంట్, వాళ్ళు అప్పటికి పాకిస్తాన్తో చాలా
క్లోజ్ అనుబంధంలో ఉన్నారు. వేరియస్ రీజన్స్ వల్ల ముస్లిం వరల్డ్కి అమెరికా అనుకూల స్థితిలో ఉంది. ద రీజన్ వాస్ కోల్డ్ వార్ పీరియడ్ అంతా కూడా మనము సోవియట్ యూనియన్తో కొంత దగ్గరగా ఉన్నాం. దో నాన్ అలైన్మెంట్ అనే పాలసీ నెహ్రూ నుంచి వచ్చిన కోల్డ్ వార్ పీరియడ్ ఇంకా కంటిన్యూ అవుతున్న దశ అది. అప్పుడు మనం సోవియట్కు దగ్గర అనే దాంతో అమెరికా వాళ్ళకు చాలా దగ్గరగా ఉంది, మనకు ఏ రకమైన హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేదు. కానీ ఎప్పుడైతే మనము ఇంటర్ఫియర్ అయ్యామో, అమెరికన్ అధ్యక్షుడు నిక్సన్ ఇండియాను థ్రెటన్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడే ఇందిరాగాంధీ ఆయన ఫోన్ కూడా ఎత్తడానికి నిరాకరించిందని, ఆయన రాసిన లెటర్కు యుద్ధం అయిపోయిన తర్వాత రిప్లై ఇచ్చిందని ఇచ్చింది. ఇవి నిజమే, ఇవి హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఆ తర్వాత చివరికి బంగ్లాదేశ్ విడిపోయింది, పాకిస్తాన్ కూడా మన సైన్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. వందలాది మంది చచ్చిపోయారు. బికాజ్ మన ఆర్మ్డ్ ఫోర్సు, మన ఎయిర్ ఫోర్స్ కూడా అంత పెద్దగా లేదు, బట్ స్టిల్ మన ఆర్మీ వెరీ స్ట్రాంగ్. అప్పుడు ఎయిర్ స్ట్రైక్ కంటే ల్యాండ్ ఫైట్ ఎక్కువ జరిగింది కనుక ఇండియన్ ఆర్మీ కుడ్ ఈజీలీ బెట్ పాకిస్తాన్. అప్పటితో ఇప్పుడు పోలిస్తే ఏంటి అంటే, ఒకటి ఈ తర్వాతనే దాని తర్వాత ఇండియా పాకిస్తాను యాక్చువల్గా నాకు గుర్తున్న వరకు ముందు పాకిస్తాను న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంది. అమెరికా సాయంతో నిరంతరము ఈ యుద్ధం జరుగుతుందని. కన్ఫర్మ్డ్గా ఉన్నాయండి అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర? ఉన్నాయి. అవి ఇద్దరి దగ్గర ఆల్మోస్ట్ సమాన స్థాయిలో ఉన్నాయని మొన్న కూడా లెక్క వచ్చింది. అంటే అణు ఆయుధాలు ఇద్దరి దగ్గర కూడా మోర్ ఆర్ లెస్ సమాన స్థాయిలో ఉన్నాయి. అవి కాకుండా మన దగ్గర ఈ రఫేల్ లాంటి జెట్ టార్గెట్ చేసి ఇంతవరకు ప్రపంచ యుద్ధాల్లో ఎక్కడ అవి తయారైన తర్వాత ఫ్రాన్స్లో కూల్చివేయబడినటువంటి మన దగ్గర 32 ఏమో కొన్నారు. మోడీ వచ్చిన తర్వాత ఎక్కువ కొన్నారు ఫ్రాన్స్ నుంచి. అంతకుముందు కొన్ని అమెరికా నుంచి తీసుకున్న జెట్స్ ఉన్నాయి మన దగ్గర. అయితే కొంత భారతదేశపు అడ్మినిస్ట్రేషను, ఈవెన్ ఐ డోంట్ నో ఆర్మీ నాలెడ్జ్ ఉందో ఉండకపోవచ్చు, వీ డోంట్ నో. చైనా ఈ మధ్య F-10 అనే జెట్ యుద్ధ విమానాలను తయారు చేసుకుంది. అవునండి. చైనా ఈ మధ్య గత 10 ఏళ్లలో, అంటే మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలోనే చైనా సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో ఇండియాను దృష్టిలో పెట్టుకొని కంటే వెస్ట్ను తలదన్నాలి అనే దాంతో సాఫ్ట్వేర్లోనేమో డీప్ సీక్ తయారు చేసే స్థాయికి వెళ్ళారు. దాంతో అమెరికన్ మార్కెట్ను ఒక్క దెబ్బతో పడగొట్టగలిగారు. అవునండి, చాలా సంచలనమైంది అప్పట్లో. ఇప్పుడు ఈ F-10లు వాళ్ళకు పాకిస్తాన్కు మరి డబ్బులు తీసుకొని ఇచ్చారా, ఫ్రీగా ఇచ్చారా, ఎన్ని ఇచ్చారు లెక్కలు నేను చూసిన వరకు నాకు దొరకలా. వాటిని వాడారు అని చెప్తున్నారు. వాళ్ళవి వీళ్ళు వాడారు, వాడారని చెప్తున్నారు. అవి రఫేల్లను రెండింటినైతే మినిమం పడేసినాయి అని ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది. ఇటు మనోళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, పాకిస్తాన్ ఏమో చెప్పింది 5ని పడగొట్టినామని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇంటర్నేషనల్ మీడియా అట్లీస్ట్ 1 రఫేల్ అయితే పడిందని అన్ని వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ ఇవన్నీ చెప్తున్నాయి. అయితే ఈ రఫేల్ పడిపోవడం అనేది ఒక పెద్ద కొత్త మలుపు. అది మన యుద్ధంలో ఉన్న వాళ్ళకే కాదు, వెస్టర్న్ ఆయుధాలను అమ్ముకునే మార్కెట్లన్నిటికీ అది క్రైసిస్. ఎందుకంటే చైనా అమెరికాలో, రష్యాలో ఉన్న జెట్ యుద్ధ విమానాలను పడగొట్టగలిగే హార్డ్వేర్ టెక్నాలజీతో తమ దేశంలో తమ నాలెడ్జ్, కనీసము డీప్ సీక్ నన్న వాళ్ళు
అక్కడి నుంచి చిప్స్ కొనుక్కొచ్చి పెట్టుకున్నారు. కానీ ఇది సొంత టెక్నాలజీ అంటున్నారు. ఇంకా సీరియస్గా రీసెర్చ్ జరగాలి. నేనేమి ఈ ఆర్మ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ కూడా కాదు. బట్ నేను చదివిన దాని ప్రకారము గార్డెన్ నుంచి న్యూయార్క్ టైమ్స్, ఫ్రాన్స్ 24.com అనేది ఇవాళ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వరల్డ్ వెస్టర్న్ వెపన్ మార్కెట్ క్రైసిస్లోకి పోయింది. చైనా ఈ F-10 తయారు చేసిన దాని మార్కెట్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. సో దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసే వెపన్స్ వెస్ట్ తయారు చేయాలంటే ఇంకా 12-15 సంవత్సరాలు పట్టవచ్చు అంటున్నారు. అంటే ఈ తెహల్గాము జరగడం అనేది చాలా క్రూరమైన టెర్రరిస్ట్ అటాక్. మన దేశం మండిపోయింది. గత 2001 నుంచి ఇప్పటి వరకు 3 యుద్ధాలు చాలా పెద్దవి టెర్రరిస్టుల దాడులతో మొదలైనవి. ఒకటి 9/11 2001లో ట్విన్ టవర్స్ మీద అమెరికా మీద బిన్ లాడెన్ వాళ్ళు దాడి చేసిన తర్వాత మొత్తము దేశ ఆర్థిక వ్యవస్థ, విమాన ఇండస్ట్రీ, మార్కెట్స్ అన్నీ గందరగోళంలోకి వెళ్ళిపోయినాయి. నాకు బాగా గుర్తు, అప్పుడు నేను 2001లోనే మొదటిసారి బ్రిటన్ వెళ్ళాను. అంతవరకు నేను బ్రిటన్ ఎప్పుడు వెళ్ళలే. సో అసలు వాళ్ళ చెక్కింగ్, వాళ్ళ భయము, పోయిన వాళ్ళు కొత్తగా పోయిన నాలాంటి వానికి అసలు ఎందుకు వచ్చినామన్నంత ఎయిర్పోర్ట్లలో ఇరుకాటాలు. ఎందుకంటే 2011 తర్వాత విపరీతమైన చెక్కింగ్ జరిగేది ఎయిర్పోర్ట్లలో. సెక్యూరిటీ చెక్కింగ్ ప్రాబ్లం చాలా ఉండేది. దాని తర్వాత ఏమైంది, జార్జ్ W. బుష్ యాంటీ టెర్రరిస్ట్ యుద్ధానికి దిగి మొత్తం ఈజిప్ట్ మీద, అది వాళ్ళ కేంద్రం అని, సద్దాం హుసేన్ ప్రభుత్వానికి మొత్తాన్ని కూలగొట్టాడు. ఈజిప్ట్ సర్వనాశనం అయిపోయింది. సద్దాం హుసేన్ మొత్తం ఫ్యామిలీ ధ్వంసం అయిపోయింది. బంకర్లన్నిటినీ ఎగరగొట్టారు. ఇక అమెరికన్ ఆర్మీకి అడ్డం లేకుండా పోయింది. ఆర్మీని పెద్ద ముస్లిం వరల్డ్ పెద్ద రియాక్ట్ కాలేదు, ఎందుకంటే ఆ టెర్రరిజం సిచ్యువేషను. సో అమెరికా చాలా కోపంగా ఉంది, యూరోప్ అంతా కోపంగా ఉంది, ఇండియా కూడా వాళ్ళకు అండగా ఉంది, చైనా కూడా ఏమనలేని స్థితిలో ఉంది. అది మొదటి యుద్ధం టెర్రరిజం చేయబట్టి, ఒక దేశం నాశనం. రెండవది 2023 అక్టోబర్ నాడు, అక్టోబర్ అది కూడా 7వ తారీఖు ఏమో, ఇజ్రాయెల్లో పాలెస్టీనియన్ వెస్ట్ బ్యాంక్ వాళ్ళు, ఈ హమాస్ వాళ్ళు పోయి 1500 మందిని పార్టీ చేసుకునే వాళ్ళని చంపడం. వెంటనే ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ క్యాంపులను, హమాస్ క్యాంపులను ధ్వంసం చేసే పేరుతో యుద్ధం డిక్లేర్ చేసింది. వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. హమాస్కి అట్లాంటి లేవు, లేదా పాలెస్టైన్కు లేవు. ముస్లిం కంట్రీలలో ఇరాన్కి ఒక్కదానికే కొంత ఉంది, ఇరాన్ వాళ్ళకి సపోర్ట్గా ఉంది. బట్ అటు పాలెస్టైను, ఇటు ముఖ్యంగా వెస్ట్ బ్యాంకు, తర్వాత లెబనాన్ ధ్వంసం అయిపోయింది. అంత పని అయిపోయింది. ఇప్పటికీ దగ్గర 60,000 మంది చచ్చిపోయారని చెప్తున్నారు. ఇజ్రాయేలీలు కూడా 1500 మందికి పైన చచ్చిపోయారు. యుద్ధ వాతావరణం, దేశాలు ఆగమవుతున్నాయి. మూడోది మన యుద్ధం మొన్నటిది. లక్కీలీ ఇది 4 రోజులలోనే ముగిసింది. ఇది కూడా టెర్రరిస్ట్ దాడితో వచ్చింది. అమాయకులైన టూరిస్టులు పోవడము, మగవాళ్ళనే మతం అడిగి చంపడము, ఆడవాళ్ళు పక్కకే, పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళ పక్కనే ఉండి అరుస్తూ ఉండడము, ఇది పాకిస్తాన్ ట్రైన్డ్ టెర్రరిస్టులు అనేది సహజంగానే దేశమంతా నమ్మిన విషయం అది. సో దీని తర్వాత యాక్చువల్గా 22 ఏప్రిల్న అది జరిగితే
7వ తారీఖు వరకు కూడా ఏం జరగలేదు, అటాక్ ఏమీ చేయలేదు ఇండియా. సో ఈ మధ్య మరి ప్రిపరేషన్స్ అయినాయా ఏంటో మనకు తెలియదు. 7వ తారీఖు నాడు టెర్రరిస్ట్ క్యాంపుల మీద రాత్రి అటాక్ చేశారు. మార్నింగ్ మొత్తము రిపోర్ట్స్ వచ్చేసినాయి. ఆల్ ఆజాద్ వాళ్ళు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, వాళ్ళు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని దీన్ని అంటారు. సో వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఇదంతా సరే లాంగ్వేజ్ సమస్య. సో దాడులు జరిగినాయి. ఈ టెర్రరిస్ట్ ఎవరైతే మన పార్లమెంట్ మీద దాడి చేశాడో మసూద్, అతన్ని ఇక్కడనే పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని బంధువులు కూడా చనిపోయారు అని మనోళ్ళు డిక్లేర్ చేశారు. సో అతను ఇక్కడ అతన్ని ఉరిదీయాల్సి ఉండే, కానీ బీజేపీ ప్రభుత్వము అధికారంలో వాజ్పేయి ఉండగానే అతన్ని విడిపించడం కోసం పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఏరోప్లేన్ను హైజాక్ చేశారు. సో అప్పుడు కాందహార్లో దాంట్లో నెగోషియేట్ చేసి అతన్ని వాళ్ళకు ఒప్పచెప్పి మన మొత్తం ఫ్లైట్లో ఉన్న వాళ్ళని కాపాడుకొని తీసుకొచ్చారు. ఇది అతను ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపుల లీడర్గా ఉన్నాడు పాకిస్తాన్. సో ఇది ఈ క్రమంలో దాడులు జరిగినాయి. అయితే సెకండ్ డే 8వ తారీఖు 9వ తారీఖు యుద్ధం జరుగుతూనే ఉంది. మన సైన్యము సఫియా ఖురేషి తర్వాత ఇంకొక ఆఫీసరు చెప్పిన దాని లేడీ సింగ్ చెప్పిన దాని ప్రకారం మనం చాలా డ్యామేజ్లు చేశాం. ఇదంతా జరిగింది. అయితే ఈ ఎయిర్ స్ట్రైక్లో ఎవరెవరికి ఎక్కువ నష్టం చేశారనేది ఇంతవరకు మన సైడ్ నుంచి డిక్లరేషన్ రాలేదు. అటు నుంచి 5 కూలగొట్టాము ఇది అది అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చాలా సెలబ్రేషనల్గా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చింది ఏంటి అంటే నాకు ఆశ్చర్యకరమైంది, చైనా ఈ కొత్త హార్డ్వేర్లోకి వెళ్ళి వెస్ట్నే ఛాలెంజ్ చేయగలిగే వెపన్స్ తయారు చేసింది అనేది మాత్రం బయటపడ్డది. ఇది పెద్ద డిస్కవరీ. అంటే ఈ వెపన్స్కి అంత కెపాసిటీ ఉందా లేదా మనోళ్ళు కూడా చేస్తుండొచ్చు అని అంచనా ఉండొచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక రిపోర్టర్ ఒక వీడియోలో చెప్పింది, ఆమె దే ఆర్ మేకింగ్ సఫిస్టికేటెడ్ జెట్స్ అని. కొంత 5-6 నెలల కింద అనుకుంటే చెప్పింది. బట్ దెన్ నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ దే ఆర్ మేకింగ్ ఎ వెరీ సఫిస్టికేటెడ్ జెట్స్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. అవునండి. అయితే ఈ మొన్నటి యుద్ధము మొదలైనప్పుడు మొదటి 3 రోజులు యుద్ధం తీవ్రంగా జరుగుతున్నది అనే సిచ్యువేషన్ కనపడింది. 4th డే 5:30 నాకు ట్రంప్ ట్వీట్ చూశాను నేను. 7:30 ఆ ప్రాంతంలో మన ఫారెన్ సెక్రటరీ డిక్లేర్ చేశారు. వాళ్ళు చేశారా లేదా నాకు ఐడియా లేదు. ఒకటి ఆశ్చర్యం ఏంది అంటే ట్రంప్ ఎందుకు డిక్లేర్ చేశాడు? సరే, అమెరికాతో ఇద్దరు నెగోషియేషన్ జరుపుతున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. కానీ ఎందుకు ఇంత తొందరగా నెగోషియేషన్కి పోవాల్సి వచ్చింది? ఏమి సమస్య వచ్చింది? ఒకవేళ పాకిస్తాన్ ఒత్తిడి చేసిన ఇండియా వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఆపవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దగ్గరనే 1971కి ఇక్కడికి పెద్ద పోలిక జరుగుతుంది సోషల్ మీడియాలో. బీజేపీ వాళ్ళతో సహా ఇది ఇట్లెట్లా ఆపారని. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే టెర్రరిజం వ్యతిరేకంగా దేశమంతా ఉన్నది, కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు చాలా కాలంగా పాకిస్తాన్ను తీవ్రంగా శిక్షించాలనే
రాజకీయ శక్తులు ఇవి. అసలు ఇందిరాగాంధీ తక్కువ శిక్షించింది, లాల్ బహదూర్ శాస్త్రి కూడా శాతనై శాతగాక చేశాడు. మేమే ఉంటే పాకిస్తాను అసలు మెసలనీయము అని చాలా కాలంగా మాట్లాడుకుంటూ వచ్చారు. మోహన్ భగవత్ అసలు మన ఆర్మీ పోకముందే మా ఆర్ఎస్ఎస్ సైన్యము బార్డరు పోయి పాకిస్తాన్ కానీ చైనాను కానీ ఈజీగా శిక్షించగలదు అని కూడా ప్రకటనలు ఇచ్చాడు. అటువంటి వాళ్ళు మొదటిసారి వాళ్ళు అప్పుడు కార్గిల్ వారు వేరే, కార్గిల్ వారు బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఇంత పవర్ ఉన్న దశ కాదు అది. అది అలయన్స్లో ఉన్న గవర్నమెంటు వాజ్పేయి ఎన్నో పార్టీలను సమన్వయం చేసుకొని చేయాల్సిన పరిస్థితి. కానీ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు యుద్ధం వచ్చినా పాకిస్తాన్ పని అయిపోతుంది అనే ఒక వాతావరణాన్ని తయారు చేశారు. ముఖ్యంగా బీజేపీ సపోర్ట్ మీడియా, అటు రిపబ్లికన్ టీవీ కావచ్చు, ఈవెన్ టైమ్స్ నౌ లాంటివి, ఆజ్ తక్, CNN 18, న్యూస్ 18, ఇప్పుడు NDTV, ఈ టీవీలన్నీ కూడా అసలు పాకిస్తానుది పెద్ద లెక్కే కాదు, గాలికి ఎగిరిపోతారు అని చాలా 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 అట్టహాసంగా మాట్లాడుకుంటూ వచ్చిన రిపోర్టర్లు ఉన్నారు. అసలు ఇక రిపబ్లికన్ టీవీ అయితే రోజు ఏదో పాకిస్తాన్ మీద ఒక చర్చ చేస్తుంది, గొడవలు అయ్యే పరిస్థితి కనపడుతుంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికా నెగోషియేట్ చేస్తానని వచ్చిందా, పాకిస్తాను నెగోషియేషన్కి పిలిచిందని ఇండియా అంటుంది. వీళ్ళు అనేది ఏంటి అంటే మరి ఇండియా ఎందుకు రెస్పాండ్ అయింది? ఇందిరాగాంధీ లాగా ట్రంప్, ఒక ఆశ్చర్యం నాకేంది అంటే ట్రంప్ నా దగ్గర దోస్తు అని మోడీ చాలా కాలంగా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చినాక రెండోసారి అధికారంలోకి వచ్చినాక మొదటిసారి ఎన్నికల అయ్యే ముందు కొంతకాలం ముందు అబ్కీ బార్ ట్రంప్కి సర్కార్ అని మళ్ళీ ఆయనే రావాలని మోడీ కూడా ఒక ఎన్నికల ఉపన్యాసం ఇచ్చొచ్చాడు. దీన్ని దేశంలో చాలామంది అబ్జెక్ట్ చేశారు, ఇది అమెరికా ఎన్నికల్లో మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని. ఈసారి సరే ఆయన గెలిచాడు. అక్కడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకూల శక్తులన్నీ ట్రంప్కు సపోర్ట్ చేసినాయి. అక్కడున్న సంస్థలన్నీ, అక్కడున్న పెట్టుబడిదారి సంస్థలు, ఎన్ఆర్ఐలు ఎవరైతే వాళ్ళ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు అటు కొంతమంది రిపబ్లికన్స్కి సపోర్ట్ డెమోక్రాటిక్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా ట్రంప్ సపోర్టర్సే. కానీ ట్రంప్ ఎన్నికల కాగానే టారిఫ్లు మన మీద కూడా తీవ్రంగా పెట్టేశాడు. తర్వాత మోడీ వెంటనే వెళ్ళి కలిశాడు. కలిసినప్పుడు ప్రధానమంత్రి అక్కడ ఉండంగానే ఒక్క మన దేశపు వాళ్ళనే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని బేడీలు వేసి యుద్ధ విమానాలు ఎక్కించి పిల్లల్ని, ఆడవాళ్ళని, యువకుల్ని అక్కడికి ఏదో బతుకుదెరువు కోసం మీరు రాణిస్తేనే వెళ్ళారు వాళ్ళు. తర్వాత విద్యార్థులని విపరీతమైన ప్రకటనలు, భయానికి గురి చేశారు. ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండగానే చాలా అవమానకరంగా ఇక్కడికి తీసుకొచ్చి చండీగఢ్లో దింపేశారు. సీరియస్గా అబ్జెక్షన్ చెప్పలేదు ఇండియన్ గవర్నమెంట్. పోనీ అక్కడనే ప్రైమ్ మినిస్టర్తో చెప్పి మన విమానాలలో తీసుకుపోయే ఏర్పాట్లు మనం చేసుకుని మాట్లాడుకుంటే వేరే విషయం. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్ లేరా? ముస్లిం వరల్డ్ వాళ్ళు లేరా? ఇతర దేశాలు లేరా? మీకు మిత్రులని చెప్పే భారతదేశము ప్రభుత్వము ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండగానే ఎందుకు పంపించావు? మెక్సికన్స్ కూడా చాలామంది ఉంటారు కదండి. అది నాకు ఆశ్చర్యం. అది అయినా మోడీ ఏమనుకుంటూ వచ్చాడు, ఇక్కడ మనోళ్ళు దిగిపోయారు, ఏడుపులు, ఆర్పులు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని పోయిన వాళ్ళు ఎంతోమంది ఏడవంగా మనం కూడా చూసాం కదా. ఇది ఇట్లుంటే ఇప్పుడు సడన్గా యుద్ధము ఆగిందని అతను ఎందుకు డిక్లేర్ చేశాడు? దాన్ని వీళ్ళు వెంటనే ఖండించకుండా ఎందుకున్నారు? ఒకవేళ
ట్రంప్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక రోజు లేదు ఆగిందా లేదా అనే సైలెంట్గా ఉండి ఒక రోజు వరకు యుద్ధం నడిచినా అతన్ని ధిక్కరించినట్లు అయ్యేదండి. ఒకరోజు అంటే అతను చెప్పింది నిజమే, వాళ్ళే నెగోషియేట్ చేశారు. పాకిస్తాన్ ఏమో అతన్ని పొగిడి నెత్తి మీద వేసుకున్నాయి. వాళ్ళు చైనాతో సపోర్ట్ తీసుకొని ఆయుధాలు తెచ్చుకున్న వాళ్ళు. ట్రంప్తో ఇంకోటి ఏంటి అంటే ఇంత చెప్పినా IMF ఆ 4 రోజుల యుద్ధ కాలంలో అమెరికా సపోర్ట్తో అప్పు ఎలా ఇచ్చింది? $2.5 బిలియన్ల పాకిస్తాన్కి డబ్బు ఇచ్చింది. తర్వాత ఈ యుద్ధానికి ముందే ఈ టెర్రరిస్టు అటాక్ అయ్యే కొద్ది రోజుల ముందే అనుకుంటా JD Vance వచ్చి వెళ్ళాడు. అవునండి. చాలా అట్టాసట్టాలు వేసుకొని తిరిగారు. తర్వాత మోడీ ఇంటికి వెళ్ళాడు, పిల్లల్ని ఎత్తుకొనుడు ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అక్కడికి పోయి సాటర్డే యుద్ధ విమరణ అయితే ఫ్రైడే నాడు 9వ తారీఖు నాడు JD Vance ఏమన్నాడు, మేము ఇంటర్ఫియర్ కాము, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఇదేంది, నువ్వు ఇండియాకి ఇంత మిత్రునివి, అది టెర్రరిస్ట్ దేశము, ఆ టెర్రరిజాన్ని కండెమ్ కూడా చేయలేదు వాళ్ళు ఓపెన్గా. ఇప్పుడు టెర్రరిజాన్ని కండెమ్ చేయాలి కదా. మీ దేశంలో టెర్రరిజం జరిగితే కండెమ్ చేస్తాం, ఇజ్రాయెల్లో జరిగితే పెద్ద ఇష్యూ, యూరోప్ అంతా చేసినాయి, అమెరికా చేసింది, ఇజ్రాయెల్కి అండగా నిలబడ్డారు. హమాస్లో అంతమంది చచ్చిపోయినా, నరమేధం జరిగినా UNO పట్టించుకున్నా, UNO ఆపమని ఆపినా ఆమె ఇజ్రాయెల్ ఆపలేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అసలు ఆయనకు శిక్ష విధించాలన్నారు నెతన్యాహుకు, అయినా పట్టించుకోలేదు. అమెరికా సపోర్ట్ చేసింది. ట్రంప్ అయితే అసలు హమాస్ను ధ్వంసం చేసి పడేయాలి, మేము పాలెస్టీన్నే ఉండనీయమన్నాడు. అంత సపోర్ట్ ఉంది. మరి మనకెందుకు రాలే? ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు రాలే? అదే ముస్లిం దేశాలకు వెంటనే మళ్ళా ఇంకో పెద్ద సమస్య ఏంది అంటే, మొన్న యుద్ధం ఆగిపోతే నిన్ననే ఆయన సౌదీ అరేబియాకు వచ్చాడు, సిరియా లీడర్ని పిలిచి కలిశాడు, తర్వాత సిరియాకు రికగ్నిషన్ ఇచ్చేశాడు, టర్కీ అటే ఉంది. ఇదంతా ఏం జరుగుతుంది అంటే, నాకు ఒకటి ఈ ముస్లిం దేశాలతో పెట్టుకోవడం ఎందుకనేది ట్రంప్ ఇప్పుడు నేను ఏ దేశం జోలికి పోనన్నాడు. సిరియాను 25 ఏళ్ళ కింద నుంచి అసలు 30 ఏళ్ళ నుంచి అమెరికా దాన్ని గుర్తిస్తలేదు, ఇవాళ సిరియాను గుర్తించాడు. భారతదేశం పట్ల అమెరికా ఏ యాటిట్యూడ్ ఉంది? అసలు అమెరికా పట్ల BJP RSS ఇంత అనుకూలంగా ఎందుకున్నారు నాకు అర్థమవుతలేదు. అక్కడున్న ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, సాఫ్ట్వేర్లో మనము గత 10 ఏళ్లలో చాలా రీసెర్చ్ చేసుకోగలిగేవారు. మొత్తం అందరిని అక్కడికే పంపుతారు. రైట్ వింగ్ అక్కడికే పంపుతుంది, లెఫ్ట్ వింగ్ బెంగాలీలంతా అక్కడికే పోయి ఉంటారు. ట్రైన్ అయినా IITలో IIMలలో IITలు అంతా అక్కడనే ఉంటారు. ఇక్కడ నువ్వేమి హార్డ్వేర్ చైనా తయారు చేసుకునేదాన్ని ఎట్లా? ఇప్పుడు విద్యా వ్యవస్థను కంప్లీట్గా వెనక్కి దోశారు. రైట్, ఇప్పుడు ఏం క్రైసిస్ వచ్చింది? అమెరికా నీ పక్కన లేదు, ట్రంప్ అవమానపరిచాడు, ఏమనే పరిస్థితులు ఎందుకు లేము, అంత బలహీనంగా ఎందుకు అయ్యాము అనేది వాళ్ళల్లో BJP RSSలో ఉన్న వాళ్లకు ఒక సమస్యలా కనపడుతున్నట్లుంది మొదటిసారి. తర్వాత అసలు రోజువారీ యుద్ధము సైనికులను పొగిడితే అర్థం ఉంది, యుద్ధం జరుగుతున్నది. సైన్య అక్కడ సోఫియా ఖురేషిని ఒక మినిస్టరు అట్లా మాట్లాడితే, ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కానీ నువ్వు రిజైన్ చేయి, నువ్వు బయటకు వెళ్ళిపోమని రిజైన్ చేయించలే ముఖ్యమంత్రి. ఆడ ప్రధానమంత్రి చెప్పలేదు, హోమ్ మినిస్టరు నువ్వు ఈ హెస్ టు రిజైన్ అని చెప్పలేదు. ఇట్లా అంటే దేశం సైన్స్లో ఏమవుతుంది? ఇంత శక్తి ఉన్నది అనుకున్న వాళ్ళం ఇంత సడన్గా ఎట్లా వెనక్కి వెళ్ళాం? ఓకే, న్యూక్లియర్ బాంబులు పడతాయనే భయం రెండు వైపులా అంతకుముందు కూడా ఉంది కదా. అవునండి. టెర్రరిస్టులు వచ్చిన దాన్ని ట్యాకిల్ చేసేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి బాంబే అటాక్ జరిగింది, ఇక్కడ పాకిస్తాన్ అతను దొరికాడు. పార్లమెంట్ అటాక్ జరిగింది, పాకిస్తాన్ అతను దొరకబట్టారు.
ఈ 2 టైంలో పాకిస్తాన్ మనం కాంక్రీట్గా పట్టుకోగలిగాం. యూపీఏ పీరియడ్లో ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది. మరి ఈ 10 ఏళ్ళనైనా సైన్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. కానీ ఎందుకు సైన్స్ డెవలప్ కాదు ఎరికేనా? విద్యారంగాన్ని పాత పద్ధతుల్లో మత రంగంలోకి నెట్టారు. మూఢనమ్మకాలు. ఇప్పుడు సైంటిస్టులు పోయి చైనా సైంటిస్టులు, అమెరికా సైంటిస్టులు, యూరోప్ సైంటిస్టులు పోయి రోజు సగం దినం చర్చిలో కూర్చొని ల్యాబొరేటరీ వదిలిపెట్టి యుద్ధ విమానాలు తయారు చేయగలరా? సాఫ్ట్వేర్ తయారు చేయగలరా? సైంటిస్టు మత నమ్మకాన్ని పక్కకు పెట్టేస్తాడు. 100% ఎక్స్పెరిమెంట్ల మీద, సైన్స్ మీద ఫోకస్ పెడతాడు. ఆ స్థితి మార్చేశారు. నువ్వు నాసా నడిపే వాళ్ళు గుడుల చుట్టూ తిరుగుతున్నారు సైంటిస్టులు. ఎక్స్పెరిమెంట్ల ముందు టెంపుల్స్ ప్రేయర్ చేస్తే సక్సెస్ అయ్యి ఇట్లా మనం చైనాని తట్టుకోగలమా? సైన్స్ మీద అసలు 10 ఏళ్ళ కంటే ముందు ఉన్న రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ థింకింగ్ సగానికంటే ఎక్కువ చచ్చిపోయింది యూనివర్సిటీలలో. ఇంగ్లీష్ భాషను దెబ్బతీశారు. బీజేపీ వచ్చిన తర్వాత జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలలో ఇంగ్లీష్ కంప్లీట్గా పోయింది. హిందీ నార్త్ ఇండియాలో పరీక్షలు హిందీలో రాయొచ్చు అంటున్నారు. సైన్స్ బుక్స్ హిందీలో ప్రింట్ చేస్తామంటున్నారు. ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్ బుక్స్ హిందీ. అరే ఇంతకాలము ఇంగ్లీష్లో ఉండి ఇక్కడి నుంచి ముందుకు పోవాల్సిన వాళ్ళము మొత్తం వెనక్కి నెట్టినాక ఇవాళ చైనా రఫేల్ను మించిన టెక్నాలజీ హార్డ్వేర్ను తయారు చేసుకుంటుంటే మీరు ఇట్లా నెట్టే కనీసం నెహ్రూవియన్ సైంటిఫిక్ టెంపర్ను కంటిన్యూ చేసి ఉంటాయి. గత 10 ఏళ్ళల్లో మనం ఆర్థికంగా కొంచెం ప్రపంచం అంతా స్టెబిలైజ్ అయింది, మనం కూడా ఇంప్రూవ్ అయినాం. గత 10 ఏళ్ళనే కదా చైనా ఇంత సైన్స్ను. చైనాకు 2014 నాటికి సాఫ్ట్వేరు డెవలప్ చేయగలిగే మనం ఎక్కడున్నాం వాళ్ళు అక్కడే ఉన్నారు. జీ వచ్చిన తర్వాత ఇప్పుడు డీప్ సీక్ తయారు చేసేమో మొత్తం గూగుల్ని దెబ్బతీశారు, మొత్తం యాపిల్ని దెబ్బతీశారు, మొత్తం మైక్రోసాఫ్ట్ని దెబ్బతీశారు. ఇప్పుడు F10ను తయారు చేసి వాళ్ళ మార్కెట్ని అంతా మనం కొనుక్కునే స్థితిలో ఉన్నాం. మనం కొనుక్కుందామన్నా అవి దీని ముందు నిలబడతాయా లేదా తెలియని స్థితి ఉన్నది. ఈ భయం వచ్చింది రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ డెవలప్మెంట్తో. అది ఎక్కడో ఒకడ మనం చర్చించాలి కదా, యూనివర్సిటీలు చర్చించాలి కదా, వాట్ ఈజ్ అవర్ పొటెన్షియల్. సరే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి 3,500 కోట్లతో ఒక సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ పెడుతున్నామని నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. కానీ సైంటిఫిక్ టెంపర్ను చంపే రోజువారీ చర్చ మీ నిర్మాణాలే కదా యూనివర్సిటీలో చేసేది. మీరు సైన్స్ స్టూడెంట్స్ని పట్టుకొని రోజు పూజలు చేయిస్తున్నారు, పూజలతోటే అన్నీ జరుగుతాయి అంటున్నారు. పాత మైథాలజీ బుక్స్లోనే అన్నీ ఉన్నాయిగా, మీరు కొత్త సైన్స్ పుస్తకాలు చదవద్దు అంటారు. ఎట్లా అవుతుంది? ఇట్లయితే ఈ దేశం ఏంగా అవుతుంది? నాకు చాలా భయమైంది. అంటే 3-4 రోజుల యుద్ధంలో ఎంతో శక్తి ఉన్నది అనుకున్న పరిస్థితిలో మీరు ఏ కారణాల వల్లనైనా యుద్ధం ఆగింది, అది మనం ఇనిషియేటివ్ కాకుండా మనంతటా మనము పాకిస్తాన్ మాట్లాడుకొని ఆపుకుంటే అది వేరే ఉంటుంది. అది వేరేగా. అవును, ఖచ్చితంగా. ఈ అమెరికా దగ్గరికి ఎవరు ఉరికారు, ఎందుకు ఉరికారు, ఇంత ఇదేంది వాళ్ళు ప్రకటించడం ఏంటి, ఇంత శక్తి ఏంది అమెరికాకు? ట్రంప్ నాకు ప్రపంచ దేశాల యుద్ధంతో సంబంధం లేదు, నా అమెరికా ఫస్ట్ అన్నోడు. తర్వాత ఇక ఆయన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉండరు, నాటో అయిపోద్ది. తర్వాత నాకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అసలు యుఎన్ఓ ఒక్క మాట మాట్లాడలే మన యుద్ధం టైంలో. ఇదేంది? మనము పెద్ద మెంబర్స్ని, మనం సెక్యూరిటీ కౌన్సిల్లోకి పోవాల్సిన మెంబర్లో అనుకుంటున్నాము. మన మీద టెర్రరిజం జరిగితే కూడా మనం యుద్ధం రంగంలో ఉంటే యుఎన్ఓ మీడియేటర్గా పనిచేయలేదు. అమెరికా ఎందుకు వచ్చింది? యుఎన్ఓ ఏమైంది? యూరోప్ అంతా మనకు మన అనుకూలంగా ఉన్నట్టు కూడా ఎక్కడ ప్రకటనలు రాలేదు. బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ మేము
రష్యా ఒక్కటి చెప్పినట్లుంది, ఏదో కొంచెం పాక్షికంగా అన్నట్టు. ఎట్లా ఎందుకైంది ఇది? మన డిప్లొమసీ ఏమైంది? ఇది చాలా పెద్ద సమస్య కదా. నాకు అరే యుఎన్ఓ ఇప్పుడు మనం కానీ చైనా పాకిస్తాన్ కానీ ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే ముందు ఎవరిని అప్రోచ్ మీ యుఎన్ఓ మన 2 దేశాలకు మాట్లాడాలి, మనతో మాట్లాడాలి. యుఎన్ఓ డిప్లొమాట్స్ వచ్చి కూర్చోవాలి 2 దేశాలలో. జనరల్ సెక్రటరీ నెగోషియేషన్ మొదలు పెట్టాలి. ఆయన ఎందుకు రాలే? అసలు యుఎన్ నుంచి ఒక్క ప్రకటన రాలేదు కదా సార్. అదే 2 ఇవి న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలని యుఎన్ఓకి తెలియవా? మరి ఇజ్రాయేల్ పాలెస్టీనియన్ విషయంలో అంతెందుకు పట్టించుకున్నది యుఎన్ఓ? రోజువారీ మొదలైన దగ్గర నుంచి యుఎన్ఓ వద్దని చెప్పింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రంగంలోకి వచ్చింది, మంచిదే. మరి మనకు అంటే ఏంటి దీని వెనక ఏం జరిగిందంటారు? నాకు అర్థం కావట్లా. బికాస్ ఒకవైపు జయశంకర్ కానీ మోడీ కానీ ఫారెన్ మినిస్ట్రీ కానీ అసలు వరల్డ్ అంతా మనకి ఇప్పుడు బెస్ట్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్లో ఉన్నదని చెప్పారు. అమెరికా మన పాకెట్లో ఉన్న దేశం అన్నట్టు చెప్పారు. మోడీ ట్రంప్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు చాలా రోజు మాట్లాడుకుంటారు అన్నట్లుగా మాట్లాడారు. మరి ఏమైంది? అతను ఇంత ఇన్సల్ట్ ఎందుకు చేశాడు? పాకిస్తాన్ చాలా చిన్న దేశం, దాని కెపాసిటీ ఎంత, కానీ మనం ఎంత పెద్ద దేశం అనుకుంటున్నాం. ఫస్ట్ బిగ్గెస్ట్ డెమోక్రసీ, 140 కోట్ల ప్రజలు మనల్ని ఎందుకు అవమానపరిచాడు ఇట్లా? అండ్ వై ఆర్ వి సైలెంట్? ఇన్ని జరుగుతున్నా అంటే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ప్రిపరేషన్లో మనదొక రెజల్యూషన్ ఉంది. మనము ఫస్ట్ యూజ్ చెయ్యం, మనము రెస్పాన్స్ యూజే చేస్తాం. పాకిస్తాన్కి అది ఉన్నదా లేదా మనకు తెలియదు. అజ్యూమింగ్ దట్ పాకిస్తాన్ ఫస్ట్ యూజ్ చేస్తుంది, మనం సెకండ్ యూజ్ చేస్తాం, రైట్? ఏది ఎక్కువ నష్టం అవుతుంది, ఎంత పాపులేషన్ అవుతుంది, మిలియన్స్ పోతారని ప్రపంచం అంతా అంటుంది. బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలోనే పాసిఫిజం కావాలి, శాంతి కాకపోతే ఈవెన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసిన పునాదులు వేసిన ఐన్స్టీనే నేను వరల్డ్ డిస్ట్రక్షన్కి పునాదులు వేసిన అని బాధపడ్డాడు. అది మనకందరికి సమస్యే, కానీ ఇంత హ్యూమిలియేషన్ ఎందుకు మనకు? ఇది చాలా ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇర్రిపేరబుల్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఒక పాకిస్తాన్తో యుద్ధం సమస్య కాదు ఇది. టెర్రరిజం వీఆర్ ఫేసింగ్ వన్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ ఫేసింగ్. బట్ నౌ వాట్ హ్యాపెండ్? నో, ఐ థింక్ ఒక్క ఐఐటి ఇంజనీర్ను కూడా అమెరికాలో చదివినా వాళ్ళ పైసలు పెట్టుకొని అక్కడ ఉండడానికి వీల్లేదని ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవాలి. దేనికి? మన ప్రభుత్వ డబ్బుతో చదివిస్తావు. అందరూ ఐఐటీలో ఎవరు చదువుతున్నారని అగ్రకుల పిల్లలంతా ప్రభుత్వ డబ్బుతో. మెజారిటీ వాళ్ళు దళితులను ఇన్సులేట్ చేస్తారు. అక్కడ పోయి అమెరికాలో సెటిల్ అవుతావు. నువ్వేమి సాఫ్ట్వేర్ తయారు చేసినావు, ఏమి హార్డ్వేర్ తయారు చేసినావు. చైనా ఎందుకు చేసుకుంది? నువ్వు ఐఐటీలో హిందీలో పాఠాలు చెప్పమంటున్నావు, ఎక్కడికి పోతాం? అరే పాకిస్తాను మిలిటరీ ఆఫీసర్సు, వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు మొత్తం ఇప్పుడు సూట్ వేసుకుంటున్నారు. పాకిస్తాన్ మొత్తం. తర్వాత టర్కీ, సిరియా, అతను టెర్రరిస్టు, అతను పెద్ద ఇప్పుడు రూలర్ అయినాడు, సూట్ వేసుకొని వచ్చాడు ట్రంప్ దగ్గరికి. అండ్ ఆల్సో అజర్బైజాన్. మనము మళ్ళీ దోతులు కట్టుకోవాలని చెప్తున్నారు వీళ్ళు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. యూనివర్సిటీలు ఇటు పాకిస్తాను సూట్లలోకి వెళ్ళిపోయింది, వెస్ట్ అంతా సూట్లలో ఉన్నది. మొత్తం అమెరికా, రష్యా, ఈవెన్ ఉక్రెయిన్ అన్నీ మోడర్న్ దీంట్లో ఉన్నాం. మనమేమో యూనివర్సిటీలలో డిగ్రీలు తీసుకున్నప్పుడు దోతులు కట్టుకొని పోండి, లాల్చీలు వేసుకొని పోండి, రేపు సైనికులను కూడా దోతులు కట్టుకొని పోండి అంటారు. భారతీయత అంటే అదే, హిందుత్వం అంటే అదే. నేను చాలా
అరే యుఎన్ఓను కదిలించలేకపోయినాం, యుఎన్ఓను మనం ఎందుకు యుఎన్ఓను నువ్వు జనరల్ సెక్రటరీతో మాట్లాడి పిలిపించకపోయినరు, ఈ ట్రంప్ ఎందుకు? పైగా ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు అయితే మొత్తం లెక్కలేనని చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఎందుకని ఇవన్నీ కలిసి రాలేదంటారు? ఎలా ఆలోచించారు? కలిసి రాలేదు కాదు. ముస్లిం వరల్డ్కు వాళ్ళకు ఒక అంచనా ఉండొచ్చు. అంటే భయపడ్డాయంటారా కంట్రీస్కి? ఈ యుఎన్ కానీ లేకపోతే వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ? లేదా విచిత్రం ఏంటంటే సౌదీ అరేబియా అటు చాలా సటిల్గా సపోర్ట్ చేసింది. వాళ్ళు దాన్ని థ్యాంక్ చెప్పారు పాకిస్తానీలు. సౌదీ అరేబియా, టర్కీ, ఆల్మోస్ట్ అన్ని ముస్లిం దేశాలు మాకు అండగా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. మరి ఏమైంది? అది ఒకటండి. ఇవాళ ఒక్క యుద్ధం ఏమైందో. మీరు భవిష్యత్తు ఏం చేయబోతున్నారు? మీ విద్యా పాలసీ ఏంది? మొత్తము వేదాలు, రామాయణం, మహాభారతం చదివితే అన్ని సైన్స్ తెలుస్తుంది. అల్లనే విమానాలు ఉన్నాయి, అల్లనే జెట్ విమానాలు తయారు చేసేది ఉన్నదంటే టెక్నాలజీ అని కాదు. మనం సంస్కృతంలోకి పోవాలి, హిందీలోకి పోవాలి, ఇంగ్లీష్ విద్యను ఆపేయాలి. ముస్లిం దేశాలు ఎటువంటి ఇంగ్లీష్? ఇవాళ టర్క్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్, వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్. ఎట్లా చేస్తాం మనం? ఈ గత 10 ఏళ్ళు ఒకవైపు మెజారిటీ వచ్చింది మీకు, మీరు సైన్స్ను వెనక్కి నెట్టి మన పునాదుల్ని మనం కూడా చైనాలాగా హార్డ్వేర్ తయారు చేసుకొని ఉంటే సరే. బ్రహ్మోస్ని చేశారు, అవి ఎంత టెస్ట్ పవర్ఫుల్ అయినాయో వరల్డ్ ఎక్కడా దాని గురించి ఏ పత్రిక వాటిని గుర్తించి రాయలే. అవును. నేను న్యూయార్క్ టైమ్స్ చూసిన, గార్డియన్ చూసిన, వాషింగ్టన్ పోస్టు, మొత్తం వెస్టర్న్ మన దగ్గర మనం తయారు చేసుకున్న వెపన్స్ మీద అసలు కామెంటే లేదు. ఎందుకయింది ఇది? చైనా మీద ఎందుకు చేస్తుంది? అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ అలాగే మన బ్రహ్మోస్ కానీ వీటి గురించి కూడా చర్చ బాగానే వస్తున్నట్టుంది సార్. వెస్ట్లో ఎక్కడ ఏ పేపర్లు వీటి కెపాసిటీ అవతల వాటిని కొట్టిందని ఎవరు రాయలే. మరి నేనే చూడలే. ఓకే. సో అందుకని నా కన్సర్న్ ఏంటంటే యాజ్ ఎ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్గా మార్చుకోకపోతే, మీరు మళ్ళీ సనాతన్ పేరుతో విద్యా వ్యవస్థనంతా వెనక్కి తీసుకుపోతే, ఇంకో 10 ఏళ్లలో పాకిస్తాన్ కూడా ఇంటర్నల్ సైన్స్ తయారు చేసుకునే దశకి ఎదుగుతుందేమో కానీ మనము చైనాను తట్టుకోలేము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం డెమోక్రసీ, మనం ఎన్నికల్లో గెలుస్తాము, మనం ఎన్నికల్లో ఓడిపోతాం. మనం ఈ డెమోక్రసీని, ఈ కాన్స్టిట్యూషన్ని, ఈ సిస్టమ్ని కాపాడుకోవాలి. సో కానీ మీరు రేషనలిజాన్ని చంపి అన్సైంటిఫిక్ సూపర్స్టిషన్ను మీరు పెంచి పోషిస్తే భారతదేశం బతకదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.